Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venky. స్క్విడ్ గేమ్ సీజన్ 2 రివ్యూని ఆల్రెడీ అప్లోడ్ చేసాం. మిస్ అయి ఉంటే చెక్ చేయండి. ఇక ఈ రోజు ఉన్న ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన స్టాపేజ్ ని ఫాలో మాత్రం మర్చిపోద్దు. నేను సల్మాన్ ఖాన్ బర్త్డే కావడంతో తన అప్కమింగ్ ఫిల్మ్ సికందర్ టీజర్ ని ఈ రోజు రిలీజ్ చేశారు. టీజర్ అయితే సల్లుబై రెగ్యులర్ సినిమాలోనే ఉంది, బట్ డైరెక్టర్ మురుదాస్ కావడంతో ఏం చూపిస్తాడనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. వీళ్ళ కాంబోలో 2014లో వచ్చిన స్టాలిన్ రీమేక్ జైహో అయితే డీసెంట్ గా ఆడింది, బట్ ఈసారి కాంబో ఎలాంటి సెన్సేషన్ ని క్రియేట్ చేసిందో చూడాలి. కిరణ్ అబ్బవరం కాలాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ఇప్పుడు దిల్రుబా అనే మూవీతో రాబోతున్నాడు. అండ్ ఈ మూవీ ఫస్ట్ లుక్ అండ్ టీజర్ అనౌన్స్మెంట్ రేపు ఇవ్వబోతున్నారు. కా సినిమాకి టైర్ 2 హీరోల రేంజ్ లోనే కలెక్షన్స్ వచ్చాయి. మరి ఆ మార్కెట్ ని మూవీ ఎంతవరకు నిలబెడుతుందో చూడాలి. మార్కో మూవీ ప్రెజెంట్ కేరళ ఓవర్సీస్ తో పాటు తమిళనాడు, కర్ణాటకలో కూడా దుమ్ము దులిపేస్తూ ఉండగా ఇందులో కూడా సెన్సేషన్ ని క్రియేట్ చేయడానికి రెడీ అయింది. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ తో 50 లక్షల మార్క్ ని దాటేయగా ఇప్పుడు డిమాండ్ గట్టిగా పెరగడంతో ఎక్స్ట్రాగా 140 షోస్ ని యాడ్ చేశారు. చూస్తుంటే ఇది కూడా పాన్ ఇండియా హిట్ అయ్యేలానే కనిపిస్తుంది. ఇక తెలుగులో రిలీజ్ ఎప్పుడని చాలా మంది అడుగుతున్నారు. ఈ జనవరి 1న తెలుగులో కూడా రిలీజ్ అవుతుంది. అండ్ ట్రైలర్ ఇప్పటికే తెలుగు వర్షన్ ది రిలీజ్ అయింది, చెక్ చేయండి. విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి కాంబోలో వస్తున్న ఫిల్మ్ 2 పార్ట్స్ గా వస్తుందని ప్రొడ్యూసర్ ఆల్రెడీ కన్ఫర్మ్ చేశారు. ఫస్ట్ పార్ట్ కి సంబంధించిన షూటింగ్ 80% వరకు ఇప్పటికే కంప్లీట్ అయింది. ఈ మూవీ మార్చి 28న రిలీజ్ అవుతూ ఉండగా హరిహర వీరమల్లు రిలీజ్ ఉందంటే మాత్రం ఖచ్చితంగా పోస్ట్ పోన్ అవుతుంది. విజయ్ దేవరకొండ రీజనబుల్లీ గుడ్ యాక్టర్. మరి విజయ్ని తిన్ననూరి ఎలా యూజ్ చేసుకుంటాడో చూడాలి. వీకెండ్ వచ్చిందంటే చాలు పుష్ప 2 బాక్స్ ఆఫీస్ దగ్గర చిత్త కొట్టుకుంటూ పోతుంది. సాటర్డే ఎలా రావడమే లేట్. గంటకి బుక్ మై షోలో 15,000 టికెట్స్ వరకు సోల్డ్ అవుతున్నాయి. అండ్ ఇందులో మెజారిటీ ఆఫ్ బుకింగ్స్ నార్త్ నుండే జరుగుతుండడం విశేషం. అండ్ తెలుగు స్టేట్స్ లో కూడా నిన్న మరోసారి 1 crore షేర్ ని కలెక్ట్ చేయడంతో 23 రోజుల పాటు ఈ మార్క్ అందుకున్న మూవీగా రికార్డ్ పెట్టగా ఈ రోజు రేపు ఖచ్చితంగా టచ్ చేస్తుంది. కాబట్టి 25 డేస్ అయితే పక్కా, బట్ మండే ఒకరోజు హోల్డ్ చేయగలిగిందంటే మాత్రం న్యూ ఇయర్ హడావిడికి ఖచ్చితంగా బాహుబలి 2 పై ఉన్న 28 డేస్ రికార్డ్ చూడాలి. మరి 7 ఏళ్ల రికార్డ్ బ్రేక్ అవుతుందో లేదో. బాలయ్య చాలా డికెట్స్ తర్వాత 4వ హిట్ వరుసగా కొట్టడానికి రెడీ అయ్యారు. ఎప్పుడో 90s లో హ్యాట్రిక్ హిట్స్ చూసిన తర్వాత అఖండ, వీరసింహారెడ్డి అండ్ భగవంత్ కేసరి వంటి హ్యాట్రిక్ హిట్స్ తో ప్రెజెంట్ అయితే మంచి ఫామ్ లో ఉన్నారు. అండ్ తనకి కలిసి వచ్చిన పొంగల్కి 4వ హిట్ కొట్టడానికి రెడీ అయ్యారు. మిగిలిన సినిమాలు ఎలా ఉన్నా అన్స్టాపబుల్ షోతో ప్రమోషన్స్ ని సైలెంట్ గా కానిచేస్తున్నారు బాలయ్య. ఇప్పటికే సంక్రాంతికి వస్తున్న మూవీ టీమ్ తో ఎపిసోడ్ రిలీజ్ అవగా డాకు మహారాజ్ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలని ఆ మూవీ టీమ్ తోనే అనిపించుకున్నారు. ఇక నెక్స్టేలను గేమ్ చేంజర్ టీమ్ తో ఎపిసోడ్ ఉండగా ఏదో రకంగా ప్రమోషన్స్ అయితే కానిచ్చేస్తున్నారు. ఇక ఈ మూవీ ట్రైలర్ ని జనవరి 2న రిలీజ్ చేయాలని చూస్తుంది మూవీ టీం. అప్పటికి ట్రైలర్ వర్క్ కంప్లీట్ అయిందంటే ఖచ్చితంగా 2nd అయితే వచ్చేస్తుంది. రిలీజ్ కి సరిగ్గా అప్పటికి 10 డేస్ ఉంటుంది కాబట్టి పర్ఫెక్ట్ టైం గా చెప్పొచ్చు. ఇక మరోపక్క వెంకీ మామ రికార్డ్స్ పెట్టుకుంటూ పోతున్నారు. ఈ మూవీ నుంచి వచ్చిన గోదావరి గట్టు సాంగ్ ఇప్పటికే 50 మిలియన్ మార్క్ ని దాటేస్తూ సింగిల్ లాంగ్వేజ్ సాంగ్ లో రికార్డ్ పెట్టగా పొంగల్ మూవీస్ నుంచి ఇప్పటివరకు వచ్చిన ఏ సాంగ్ కూడా 50 మిలియన్ మార్క్ ని అందుకోలేదు. ట్రిప్లర్ తర్వాత పాన్ ఇండియా రిలీజ్ గా వస్తున్న గేమ్ చేంజర్ నుంచి వచ్చిన సాంగ్స్ నానా హైరానా 45 మిలియన్, రామచ్చా సాంగ్ 40 మిలియన్ అండ్ అన్నిటికంటే ముందొచ్చిన జరగండి సాంగ్ 49 మిలియన్ దగ్గర ఆగిపోయాయి. ప్రెజెంట్ గోదావరి సాంగ్ రీల్స్ ని షేక్ చేసిందని చెప్పొచ్చు. ఇక ప్రమోషన్స్ కూడా ఇప్పటికే స్టార్ట్ అవగా త్వరలోనే ట్రైలర్ ని రిలీజ్ చేయబోతున్నారు. అండ్ థర్డ్ సాంగ్ డిసెంబర్ 30న రిలీజ్ కానుంది. ఈ సాంగ్ పడింది వెంకటేష్ గారు కావడం ఒక స్పెషాలిటీ అయితే 20 మినిట్స్ లోనే ఈ పాటని పాడేయడం మరొక రికార్డ్. ఇక గేమ్ చేంజర్ విషయానికి వస్తే పాన్ ఇండియా సినిమా అయినా కూడా హైప్ లో వెనకబడుతూ రీజనల్ సినిమాలకి పోటీ ఇచ్చే స్టేజ్ కు వచ్చింది గేమ్ చేంజర్. ఫ్యాన్స్ అయితే చనిపోతామంటూ లెటర్స్ కూడా రాస్తూ దిల్ రాజుని ట్యాగ్ చేస్తున్నారు. మరోపక్క దిల్ రాజు బెస్ట్ థియేటర్ అండ్ బెస్ట్ రిలీజ్ ఇవ్వడానికి రెడీ అవుతూ ఉండగా ట్రైలర్ డేట్ చెప్పకపోవడంతో ఫ్యాన్స్ అయితే చాలా డిసప్పాయింటింగ్ గా ఉన్నారు. ఇక మరోపక్క ఫ్యాన్స్ అయితే చరణ్ కటౌట్ ని రెడీ చేశారు. లుంగి బనియన్ తో స్టాండింగ్ లో ఉండే ఈ స్టిల్ గేమ్ చేంజర్ లో చరణ్ ఎంట్రీ సీన్ అని టాక్. మొత్తానికి 250 ఫీట్ కటౌట్ పెట్టి రికార్డ్ అయితే క్రియేట్ చేశారు గ్లోబల్ స్టార్ ఫ్యాన్స్. చూస్తుంటే ట్రైలర్ ఈ ఇయర్ వచ్చేలానే కనిపించట్లేదు. చూడాలి మరి ఏం చేస్తారు. మరోపక్క బుకింగ్స్ లో కూడా ఎక్కడ గ్రోత్ అయితే కనిపించట్లేదు. అలా పుష్ప 2 ర్యాంపేజ్ కంటిన్యూ అవుతుండగానే మరోపక్క పొంగల్ సినిమాల మధ్య గేమ్ స్టార్ట్ అయిందని చెప్పొచ్చు. చూడాలి మరి ఎవరు విన్ అవుతారో. మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి. సో గైస్, దట్ ద వీడియో. ఇవి ఇప్పటివరకు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. డాకు మహారాజ్, గేమ్ చేంజర్ అండ్ సంక్రాంతికి వస్తున్నాం డే 1 ఎంత నెంబర్ పెడతాయనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్. పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.